హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఐరన్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన శరీరానికి కావాల్సిన ఐరన్ మన రక్తంలో లేకపోవడమే ఐరన్ డెఫిషియన్సీ. మన శరీరానికి ఐరన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మరియు ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఐరన్ యొక్క ఉపయోగాల గురించి మరియు ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరన్ డెఫిషియన్సీ గురించి తెలుసుకునే ముందు మొదటిగా మన శరీరంలో ఉన్న ఐరన్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐరన్ ప్రోటీన్స్ మరియు కాపర్తో కలిసి హెమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడంలో సహాయపడుతుంది. హెమోగ్లోబిన్ మన శరీరం అంతటికి ఆక్సిజన్ సరఫరాని అందిస్తుంది. ఐరన్ శరీరంలోని రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాకుండా కాంట్రాసెప్టివ్ డ్రగ్స్ యూజ్ చేసే మహిళలకు అలాగే గర్భవతులకు ఐరన్ ఫ్రూట్స్ చాలా అవసరం. జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉండడానికి, కళ్ళు బాగా కనబడడానికి, అలాగే శరీరం బలంగా ఉండడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వారిలో కామన్గా కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు చిన్న చిన్న పనులకే ఎక్కువ అలసిపోతారు. అల్సర్తో పాటు చికాకు, శరీరం బలహీనంగా మారడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తాయి. మనం రోజు చేసుకునే పనులైనా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఆయాసం ఎక్కువగా వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అది మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మెదడులోని నరాలు ఉబ్బి తలనొప్పి వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అన్ని విషయాలకు తీవ్రంగా ఆందోళన చెందుతారు. ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. దానివల్ల హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బరువు పెరగడం, శరీరం అంతా చల్లగా అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ డెఫిషియన్సీకి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటిది ఐరన్ పుష్కలంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోకపోవడం. రెండవది స్టొమక్ యాసిడ్స్ తక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న ఐరన్ లెవెల్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవటం మరియు నిద్ర సరిగ్గా లేకపోవడం వలన స్టమక్ యాసిడ్స్ తక్కువైపోతాయి. హీలింగ్ హార్మోన్స్ రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల మధ్యలో రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఈ సమయంలో తప్పకుండా నిద్రపోవాలి. స్టొమక్ యాసిడ్ పెరగడానికి జింక్, బి కాంప్లెక్స్ ఎక్కువగా తీసుకోవాలి. చేదు పదార్థాలను తినాలి. షుగర్ ఫుడ్స్ని తగ్గించాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వలన డెఫిషియన్సీ లెవెల్స్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం రిజల్ట్స్లో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉందని రావచ్చు. దీనికి కారణం మనం తీసుకున్న ఐరన్ని శరీరం అబ్జార్బ్ చేసుకోలేకపోవడం. కాల్షియం అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వలన ఐరన్ అబ్జార్ప్షన్ని బ్లాక్ చేస్తుంది. అలాగే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఐరన్ లెవెల్స్ మన శరీరంలో అధికం అవడం వలన కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. క్యాన్సర్, గుండె జబ్బు, డయాబెటీస్, ఆర్థరైటిస్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. బాడీలో ఐరన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అది మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా పెరిగి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఐరన్ లెవెల్స్ క్రమంగా తగ్గిపోతాయి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు మీ శరీరంలోని ఐరన్ లెవెల్స్ని పెంచుకోవడానికి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే కాదు, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మేక, గొర్రె, చేపలు, రొయ్యలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వారానికి 2 సార్లు వీటిని తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. బీన్స్ మరియు ఆకుకూరల్లో ఐరన్ తగిన స్థాయిలో ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే స్త్రీలు నిత్యం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటి ద్వారా శరీరానికి కావలసినంత ఐరన్ని పొందవచ్చు. వీటిని రాత్రిపూట నానబెట్టి తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. బెల్లం, బీట్రూట్ ద్వారా ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. కొన్ని రకాల ఫుడ్స్లో ఉండే యాసిడ్స్ కూడా ఐరన్ అబ్జార్ప్షన్స్కి ఉపయోగపడుతుంది. విటమిన్ సి తీసుకోవడం వలన మనం తీసుకున్న ఐరన్ని శరీరం అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాపిల్ తినడం వల్ల మనం తీసుకున్న ఐరన్ బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే ఎండలో కాసేపు తిరగడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది.
యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవడం డైజెషన్ సిస్టమ్ మెరుగుపడడంతో పాటు ఐరన్ అబ్జార్ప్షన్కి సహాయం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.